భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ నాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏ ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారితో మాట్లాడడానికి చక్కగా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు చక్కగా మాట్లాడవచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఒక కథ చెప్పుకొని ఎప్పటిలాగే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక రైతు, ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు దగ్గర ఎప్పటి నుంచో, అంటే ఎవరు లేరు, తను ఒక్కడే ఉన్నాడు. మొత్తం కుటుంబంలో తను ఒక్కడే మిగిలాడు. పెద్దవాడు అయిపోయాడు. సరే, ఎప్పటి నుంచో తాతల నాటి నుంచి వాళ్ళ ఇంట్లో ఒక వజ్రం అయితే ఉండిపోయింది. ఆస్తులన్నీ పోయినా ఆ ఇల్లు ఏదో కొంచెం పొలము చేసుకోవడానికి ఏదో బతుకుతున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. ఇది చూసుకొని బతికేస్తున్నాడు. తాతల నాటి వజ్రం భలే ఉంది, సరే అమితే అయిపోద్ది కదా, దాన్ని చూసుకొని అలా బతికేస్తున్నాడు. సరే అనుకున్నాడు, ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళొద్దాము, ఇది తీసుకొని వెళ్ళడం బాగోదు, ఏమాత్రం క్షేమం కాదు, అక్కడ పోవచ్చు, ఏదైనా జరగవచ్చు, దీని కాపలా కాయలేం, అలానే ఇంట్లో పెట్టి పూరిపాకలో పెట్టి వెళితే అది గ్యారంటీ ఉండదు అని ఆలోచించి పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ రైతు పక్కింటి దగ్గరికి వెళ్ళి, నేను ఇలా వెళదాం అనుకుంటున్నాను, మరి ఇది నీ దగ్గర దాస్తే నేను వచ్చాక తీసుకుంటాను, నువ్వు హ్యాపీగా చక్కగా క్షేమంగా టెన్షన్ లేకుండా ఏమేమి చూడాలనుకుంటున్నావు అన్నీ చూసిరా, నువ్వు వచ్చే వరకు నా దగ్గరే క్షేమంగా ఉంచుతాను, ఏం ఇబ్బంది లేదు, భద్రంగా ఉంటుందిలే అని చెప్పాడు. చాలా హ్యాపీగా సంతోషంగా తీర్థయాత్రలకు బయలుదేరుతారు. మొత్తం తీర్థయాత్రలు 2 నెలలు 3 నెలలు అంతా గడిచిన తర్వాత అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత పక్కింటి ఆయన దగ్గరకు వచ్చి, ఏది నాది అంటాడు. నా వజ్రం ఏది అని అడుగుతాడు. అడిగితే, అదేమిటి తీసుకెళ్ళిపోయావు కదా, మొన్న నువ్వు వచ్చి ఊరి నుంచి వచ్చిన రోజే తీసుకెళ్ళిపోయావు, ఇవాళ నువ్వు ఊరి నుంచి వచ్చి 3వ రోజు అంటే, అవును కరెక్టే, నేను అన్నీ చదువుకొని అన్నీ చూసుకొని తీరుబడిగా రెస్ట్ తీసుకొని వాళ్ళు వచ్చాను, మధ్యలో గ్యాప్ ఇచ్చి అంతే, నాది నాకు ఇచ్చాయంటే, అదేంటి ఇచ్చేసాను కదా, ఎవరి ముందు అయితే ఇచ్చావో ఆ ముగ్గురు ఉండగానే ఇచ్చేసాను కదా, నేను ఎవరి ముందు ఇచ్చాను అంటాడు. నేను ఒక్కడికే ఇచ్చాను కదా, లేదు నువ్వు ఇచ్చినప్పుడు ఉన్నారు పలానా ముగ్గురు, నాకైతే తెలియదు, మరి నాది నాకు ఇచ్చే, మరి నువ్వు నాకు ఇవ్వలేదు, గుర్తు తెచ్చుకో, నాది నాకు ఇవ్వలేదు, వచ్చి చూసుకోమంటా, అవన్నీ నాకు తెలియదు, నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఇచ్చేసాను అంటే ప్లాన్ అర్థమైంది, ఎగ్గొట్టడానికి చేస్తున్నాడని చెప్పేసి ఆ ఊరి జమీందారు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది జరిగింది, ఇలా మోసం చేశాడు, నేను ఇచ్చాను, ఇలా ఇవ్వట్లేదు, ఏమంటే ఇచ్చేసాను అంటున్నాడు. సరే పిలిపిస్తాడు జమీందారు. పిలిపించిన తర్వాత పక్కింటి ఆయన పిలిపించి, ఏం జరిగింది అంటాడు. ఏం లేదయ్యా, ఊరు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చాడు, ఊరి నుంచి వచ్చాడు, ఇచ్చేసాను, రాగానే వచ్చాడు, మళ్ళీ 2 రోజులాగి మళ్ళీ వచ్చాడు, ఇంకోటి నేను ఎక్కడి నుంచి తెస్తాను అంటే, ఎవరు సాక్ష్యం అంటే, వాళ్ళ ముగ్గురు పలానా XYZ ABC ముగ్గురు ఉన్నారు, వీళ్ళ ముగ్గురు సమక్షంలో ఇచ్చాను. సరే వాళ్ళ ముగ్గురిని పిలిపించమంటాడు. వాళ్ళ ముగ్గురు ఉన్నారు, నేను ఇచ్చినప్పుడు పుచ్చుకున్నప్పుడు తను ఇచ్చినప్పుడు ఉన్నారు, వాళ్ళు నేను ఇచ్చినప్పుడు ఉన్నారు అంటే పిలిపిస్తారు. ముగ్గురిని కూడా పిలిపించిన తర్వాత జమీందారు సరే ఆ ముగ్గురితో మాట్లాడతాడు, లోపలికి తీసుకెళ్ళి మాట్లాడిన తర్వాత, పక్కింటి ఆయన దోషి, వీడికి ఖైదు వేయండి 10 సంవత్సరాలు, వీళ్ళ ముగ్గురికి కూడా సంవత్సరం ఖైదు వేయండి, కొరడాలతో కొట్టండి, శిక్ష అంతా వేస్తాడు. వేసిన తర్వాత అందరూ అడుగుతారు, అయ్యా చిన్న డౌటు, అసలు ఎలాగ పక్కింటి అతను దొంగని మీకు ఎలా తెలిసింది అని అడిగితే, అప్పుడు చెప్తాడనమాట, ఏమీ లేదు, ఆ ముగ్గురు సాక్ష్యం అన్నాడు కదా, ఆ ముగ్గురు అసలు సాక్ష్యమే కాదు, వాళ్ళని పిలిచాను, పిలిచిన తర్వాత వేరు గదుల్లో పెట్టి, అక్కడ చిన్న రాళ్ళు అవి పెట్టి, చిన్న రాళ్ళు పెద్ద రాళ్ళు అన్నీ పెట్టి, మీరు చూసిన వజ్రం ఏ పరిమాణంలో ఉంది, అక్కడ ఉన్నాయి రాళ్ళు, ఆ సైజు తీసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోండి, మీరు చూశారు కదా, ఏ సైజు ఇచ్చాడు తను, మళ్ళీ రిటర్న్ ఏ సైజు తీసుకున్నాడు, ఆ సైజే తీసుకున్నాడా అంటే, చూడలేదు కదా, చూస్తే చెప్పారు ఈ సైజు ఆ సైజు, ఏదో అసలు ఏమీ తెలియదు, ఏదో ఆ నలుగురు కలిపి ఏదో నాటకం ఆడారు. సరే ముగ్గురు 3 రకాల సైజులు అక్కడ పెట్టారు, అర్థమైంది వీళ్ళకి ఎవరికి తెలియదు అని, వీళ్ళు నలుగురు కలిపి నాటకం ఆడారని. ఇప్పుడు నిజమైతే అందరూ ఒక సైజు చెప్పేవారు, కానప్పుడు ఇలాగే ఉంటుంది, అది అంతకంటే ఏం కాదు. సో అప్పుడు అందరూ కూడా శాబాష్ జమీందారుని అన్నారు. సో ఇదేమిటి అంటే, ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, పరుల సొమ్ముకి ఆశపడితే ఏదో రూపాయన ఖచ్చితంగా అది బయటపడుతుంది. నువ్వు ఎక్కడో చిన్న పొరపాటు ఏదో ఒకటి చేస్తాం, నీ స్వశక్తి మీద నమ్ముకుంటేనే నువ్వు వృద్ధిలోకి వస్తావు. వేరే వాళ్ళని పాడు చేయాలన్నా, వేరే వాళ్ళ సొమ్ము నువ్వు సొంతం చేసుకోవాలనుకున్నా, నువ్వు పాడైపోవడమే కాకుండా నీ మొత్తం పేరు అంతా పోతోంది. ఇది మాత్రం ఖచ్చితంగా నీ స్వశక్తి మీద నమ్ముకో, ఇతరుల సొమ్ము ఆశపడకు అని.
అంతే, పరుల సొమ్ము పాము వంటిది. పాము వంటిది, కరుస్తుంది అది ఖచ్చితంగా. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్ చూద్దాం. హలో హలో హలో. ఓకే, ఇక గురుగారు, చాలామంది కూడా ఇంతవరకు సంపాదించిన తర్వాత ఇంకా చాలులే అని రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోతారు. అంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది భయంతోనో లేదంటే ఇంకా మాకు చాలు కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతారు. అంటే అది మంచిదేనా లేదంటే? అది తప్పు. వివేకానంద కూడా ఏమంటాడంటే, ఏదో రకంగా బతికేద్దాం అనుకున్న ఆలోచన, వాళ్ళ ఆలోచన నేరస్తుల ఆలోచన అంటాడు. అంత పెద్ద పదం ఎందుకు వాడాడంటే, సమాజంలో బాగా బతకడానికి అవకాశం ఉన్నప్పుడు ఏదో రకంగా ఎందుకు బతకాలి? నువ్వు ఏదో రకంగా బతికితే నీ చుట్టూ ఉన్న సమాజం కూడా ఏదో రకంగా ఉంటుంది. ఆ చిరిగిపోయిన బట్టలు, చీవుడు ముక్కులు, పిల్లలు, ఇదే. అదే నీ చుట్టూ కూడా అలాగే ఉంటుంది. నువ్వు బాగా సంపాదించడానికి అవకాశం ఉన్నప్పుడు బాగా సంపాదిస్తే వాళ్ళు హుందాగా ఉంటారు, మంచి రిచ్గా ఉంటారు, నీ చుట్టూ ఉన్న సమాజం రిచ్గా ఉంటుంది. అంతేగాని ఈ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి బతికి పర్లేదు, ఇప్పుడు మనకి ఎందుకు రిస్క్ అవసరమా? రిస్క్ లేకుండా అసలు పెద్ద రిస్క్ ఏదంటే, ప్రముఖులందరూ ఏం చెప్తారంటే, పెద్ద రిస్క్ ఏదన్నా ఉంది అంటే అది రిస్క్ ఏమిటంటారంటే, రిస్క్ చేయకపోవడమే రిస్క్. నీ లైఫ్లో నువ్వు రిస్క్ చేయకపోవడమే నీ లైఫ్కి రిస్క్. రిస్క్ లేకుండా అసలు ఉండదు. మనం రోడ్డు మీద వెళ్తాం, వెనక నుంచి ఎవరైనా కొట్టేస్తాను. నిన్న 3 వెళ్ళారు ఆ స్కూటర్ మీద, 3 వీలర్ మీద వెనక నుంచి లారీ వచ్చి కొట్టేసింది. మొన్న కారు వచ్చి కొట్టింది, 2 వెళ్తున్నారు స్కూటీ మీద, ఆ 2 స్పాట్లో డెడ్, నిన్న 3 స్పాట్లో డెడ్. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాం, రిస్క్ ఎంతో కొంత ఉంటుంది. పెయిన్ కిల్లర్, హెడ్ ఎక్కువ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటాం, ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ఇది జీవితం, రిస్క్ లేకుండా ఎందుకు ఉంటుంది? బట్ రిస్క్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయాలి. నువ్వు బాగా సంపాదిస్తే అసలు ఎంత బాగుంటుందంటే, సంపాదించడం మొదలుపెట్టు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, జగదీప్ సింగ్, లండన్లో క్వాంటమ్ పేస్ కంపెనీకి వ్యవస్థాపక చైర్మన్, అధ్యక్షుడు తను. క్వాంటమ్ స్కేల్ ఆ కంపెనీ, లండన్ సంబంధించిన కంపెనీ. సిక్కులు అక్కడ డామినేటింగ్ ఇప్పుడు లండన్లో కూడా. సో ఆ కంపెనీ అతను పెట్టి, అదే ఏ స్థాయికి, అంతకుముందు చాలా కంపెనీలో పనిచేశాడు ఈ జగదీప్ సింగ్, భారతీయుడు. ఇప్పుడు అతని జీతం ఎంతో తెలుసా? ఈరోజు జీతం అంటే డబ్బు, ఈరోజు జీతం రోజుకి 48 కోట్లు. రోజుకి 48 కోట్లు అంటే సంవత్సరానికి 15,500 కోట్లు. 15 సంవత్సరానికి 15,500 కోట్లు. నెలకి 1,458 కోట్లు, 1458 crores. రోజుకి 48 కోట్లు శాలరీ. సో అంటే ఒక వ్యవస్థని నువ్వు డెవలప్ చేసాయి, అది డెవలప్ అయిపోతున్న తర్వాత నువ్వు చేయక్కర్లా, అదే చూసుకుంటుంది. ఇతనికి ఒక్క రోజులో 48 కోట్లు రోజుకి రాలా, ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు. ఆ సిస్టమ్ డెవలప్ చేశాడు. డెవలప్ చేసి వదిలేస్తే ఇప్పుడు అది సిస్టమ్ ఎంతగా డెవలప్ అయిందంటే ఈ స్థాయికి డెవలప్ అయింది. సో కాబట్టి మనం చేస్తే మన చుట్టూ ఉన్నది బాగుంటుంది. ఒకసారి సిస్టమ్ డెవలప్ చేసేస్తే అది ఎదుగుదల అది చూసుకుంటుంది. ఎవరైతే బద్దకించి మానేస్తారో రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ఇబ్బంది పడాలి. అప్పుడు కొంచెం కష్టపడితే నువ్వు జీవించి ఉన్నంత వరకు, ఇప్పుడు జగదీప్ సింగ్ అంతా 48 కోట్ల రోజుకి సంపాదించక్కర్లా. నువ్వు హ్యాపీగా ఉండడానికి, నీ కుటుంబం హ్యాపీగా ఉండడానికి, నీ పిల్లలు హ్యాపీగా ఉండడానికి కావాల్సింది ఆ రోజు సంపాదించేస్తే మిగిలిన జీవితం అంతా హ్యాపీగా ఉంటాం. చాలా మంది కరోనా టైంలో డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు, మూలధనం లేక. సో సో ఇప్పుడు కూడా అది భవిష్యత్ అవసరాలకి మన దగ్గర లేకపోతే చాలా ప్రమాదానికి గురవుతారు. అందుకనే కంఫర్ట్ జోన్లోంచి బయటకు రండి, ముందు డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. రైట్, బాగుంది. కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? మాట్లాడండి గురుగారితో. అమ్మా, ఓం నమ శివాయ్. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 14th February 2000. ఏమిటమ్మా? మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా, చెప్పండి. మా 14 ఫిబ్రవరి కదా, 2000. ఇది లీఫ్ ఇయర్, సోమవారం. ఉదయం 7:30. ఏమిటమ్మా అంటున్నారు?
చెప్పిన మాట ఇది అష్టమి నవమి గడియలు వచ్చాయి శిక్షమ. చెప్పిన మాట వినడు అసలు. 25 ఏళ్ళమ్మా. బంగి రాడుతారు దాంతో నాకు భయంగా ఉంది. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి ప్రస్తుతానికైతే డ్యూటీకి పోతున్నాడు. 25 రేపు ఫిబ్రవరి వస్తే 26. అడ్డాల్లో వచ్చినప్పుడు బిడ్డలు, గడ్డాలు వచ్చిన తర్వాత కూడా బిడ్డలు ఏమిటి, వాళ్ళు ఇంకా రోజు మన మాట వినాలంటే ఎలాగ వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి. రోజు నా మాట వినాలంటే అమ్మంటే ఓ చాదస్తాం అనుకుంటారు. సో రైట్ అమ్మా. ఒక 3 రుద్రాక్షలు చెప్తాను. 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. ఈ 3 రుద్రాక్షలు అవకాశం ఉంటే వేసి చూడండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ. అలా కుదరకపోతే ఏదన్నా ఒకటి వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అది వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ, అన్ని పాజిటివ్గానే ఉంటాయి. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి అమ్మా, మీ పేరు? మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? అమ్మా పాప తెచ్చుకున్నామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 17వ డేటు 6వ నెల 98. బాబుదమ్మా? పాప. బుధవారం నాడు పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఇది నవమి కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది మేషరాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశిముఖి గాని నవముఖి గాని 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష. అంటే మేషం ఎంటర్ అయింది, మీనం పూర్తి అయింది, అశ్విని ఎంటర్ అవుతోంది. పర్వాలేదు, ఏముంది, ఒక అరగంట అటు ఇటు. నెక్స్ట్ మీనం, రేవతి మీనం 4వ పాదంలో వచ్చి నీ ఇమీడియట్ కనిపించేది ఏంటంటే అశ్వినియే. నెక్స్ట్ వచ్చేది తీసుకోవాలి కదా. అంటే ఏముంది, ఒక 5 కొన్ని పంచాంగాలు ఇలా ఉంటాయి, కొన్ని అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఉదాహరణకి ఇప్పుడు నేమాని వారి పంచాంగం, గంటల పంచాంగం ఉంటుంది, అలాగే బుటావారి పంచాంగం ఉంటుంది. ఈ రెండిటికి 7-8 గంటల వ్యత్యాసం ఉంటుంది సమయంలో. కొన్ని సందర్భాల్లో నక్షత్రాలే మారిపోతాయి. సో బుట్టావారిది తప్పు అనడానికి లేదు, నేమాని వారిది తప్పు అనడానికి లేదు. అది రైటే, వారి క్యాలిక్యులేషన్ అది రైటే, ఇది రైటే. సో కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇట్లో ఏమి తప్పేం కాదు. ఇప్పుడు నేను సమయం కూడా తీసుకోవట్లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు. అమ్మ ఈ త్రయోదశిముఖి కానీ, త్రయోదశిముఖి అది 13 ముఖాలు, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, ఏది వీలైతే అది వేయండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితమైన ఫలితం చూస్తారు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షలో 199 నకిలీలే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేయండి. ఆల్ ది బెస్ట్. క్యాంప్స్ గురుగారు ఈ వారం? క్యాంప్స్ ఏమీ లేవు కానీ నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు క్యాంప్స్ ఏమీ లేవు, నేను వెళ్ళట్లేదు. మామూలుగా అయితే ఇది బెంగళూరు వెళ్ళాలి గురువారం నాడు. ఆ బెంగళూరు వెళ్లకుండా 9వ తారీఖు బెంగళూరు వెళ్ళాలి. 9వ తారీఖు బెంగళూరు వెళ్లకుండా నేను 10వ తారీఖు ఉదయం ఏదో దర్శనానికి తిరుమల వెళుతున్నానని చెప్పాను కదా. అక్కడి నుంచి తిరుమల నుంచి మా ఆఫీస్, తిరుమల ఆఫీస్ నుంచి తిరుమల లోకల్లో ఉండేటువంటి వాళ్ళు ఆఫీస్కి ఇక్కడ మా హైదరాబాద్ మెసేజ్లు వస్తున్నారు కదా కలుస్తామని. అనౌన్స్ చేయడమే తప్పు, వస్తున్నామని వస్తున్నామని చెప్పిన తర్వాత రాకపోతే మాత్రం అదొక ఇబ్బంది అవుతుంది. సో తిరుపతిలో ఉండేందుకు కలవరు అని. సో నేను తెల్లవారుజామున 3:30కి కాబట్టి నాకు దర్శనం, తర్వాత 10 గంటలకి ఇదే మామూలుగా 10వ తారీఖు మధ్యాహ్నం నుంచో ఎప్పుడో వీళ్ళని బట్టి నేనైతే అక్కడికి వస్తాను. వాళ్ళు చెప్తారు నా సమయం, అక్కడ ఉంటాను అంతే. 1-2 ఎక్కువసేపు ఉండను. నేను వెళ్ళిన పని ఏదో దర్శనం, వీళ్ళు ఎందరో అడుగుతున్నారు కాబట్టి వెళుతున్నాం కాబట్టి అక్కడ ఆగడానికి ప్రయత్నం. కానీ తిరుమల 10వ తారీఖు అయితే అక్కడ ఉంటాను. ఇబ్బంది పెట్టకండి మీరు. మొన్న నాకు ఇబ్బంది అయింది, చాలా ఒత్తిడి అయింది మొన్న తిరుమల వెళ్ళినప్పుడు. అలా కాకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. కొంతసేపు అయితే అక్కడ ఉంటాను. తర్వాత హైదరాబాద్లో నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ ఉండవు, ఏముండవు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు ఎక్కడుంటే అక్కడ
మా వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళకి స్క్రీన్తో మాట్లాడిస్తారు, మనం మాట్లాడుకోవచ్చు అంతే. చక్కగా మీరు రాజమండ్రి వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మనం ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఆ రకంగా మాట్లాడదాం. ఇక హైదరాబాద్ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చిన ఒకటే డేట్ ఆఫ్ బర్త్. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరమ్మా? నా పేరు సుజాత అండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారు. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? పాప గురించి. మా పాప గురించి అడుగుదాం అనుకుంటున్నాను గురువు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2023 జూన్ 4 6:55. ఒక్క 3 ముఖాల రుద్రాక్ష, అగ్నిస్వరూపము, బాలరిష్టాలు లేకుండా ఆరోగ్యానికి ఇది ఒక్కటేనమ్మా, ఇంకేం అవసరం లేదు. ఇది ఒక్కటి వేసి చూడండి చాలు. అలాగే 16వ తారీఖు కూడా నేను ఎక్కడికి వెళ్ళిన సెలవు. వచ్చే వారం కూడా 16 థర్స్డే, గురువారం, కనుమ అనుకుంటా కదా. కనుమ నెక్స్ట్ డే. కనుమ 16వ తారీఖు కూడా నేను ఎక్కడికి వెళ్ళను. అంటే వరుస పెట్టి 2 వారాలు సెలవు. అవును, అంటే 2 వారాలు సెలవు కాదు. ఆ 2 రోజులు, ఒకటి అక్కడికి తిరుపతి తిరుమలలో ఉంటాను, ఒక రోజు సెలవు. ఆ రోజు ఆఫీస్ సెలవు కాబట్టి అక్కడికి వెళ్ళను. తర్వాత గురువారం మాత్రం విశాఖపట్నం. వైజాగ్ ఫిక్స్ చేసుకున్నారు. మా వాళ్ళు అసలు ఏం వదలట్లేదు నన్ను. గురువారం ఎక్కడికో దగ్గరికి పంపించేస్తున్నారు. ఓకే, మంచిదే కదా గురుగారు. అంటే లైవ్ గా ఇష్టపడతారు చాలా మంది కూడా ఉండాలి అని చెప్పి. మరో కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి. హలో చెప్పండి మీ పేరు? నా పేరు, నేను ఈశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా. నా పేరు వనమయ్య. మాట్లాడండి గురుగారితో. వనమయ్య గారు. వనమయ్య గారు, నమస్తే సార్. గురువు గారు, ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. నేను ఒక డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసుకుంటున్నాను. అంటే నాది అంటే డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ లేదు సార్. నాది మూలా నక్షత్రం 4 పాలు ధనుసు రాశి అని మాత్రం. వనమయ్య గారు పేరు బాగుంది. మనకి రామారావు గారు. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ లేదు సార్. మూలా నక్షత్రం ధనుర్రాశి ఎలా వచ్చింది? మూలా నక్షత్రం 4వ మాసం సార్. సరే, ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను సార్. బాగుందా? కంఫర్ట్ గా ఉందా జాబు? జాబ్ ఇప్పుడు తప్పదు సార్. ఇది కంపార్ట్మెంట్ అది ఏం కాదు, కానీ నాకు ఏంటంటే ఈ మధ్య కొంచెం ఒడిదుడుకులు ఎక్కువైనాయి. జాబ్ లో మానసికంగా పిల్లలు ఏం చేస్తున్నారండి? బాబు అక్కడే బాబు అండి. హైదరాబాద్ లో వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాళ్ళ కుటుంబం బాగుంది. సింపుల్ గా చిన్నగా ఒక 3 రుద్రాక్షలు చెప్తాను వనమయ్య గారు. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ కుదరకపోతే ఏదన్నా ఒకటి వేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, అంటే చాలామంది కూడా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు. అంటే లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్లో పడతాం మనం? సరైన ప్లానింగ్ ఉంటే ఇందాక మనం చెప్పుకున్నాం జగదీప్ సింగ్ గురించి. రోజుకి 48 కోట్లు కంఫర్ట్ జోన్లో ఆగిపోకుండా ప్లానింగ్, ఆర్థిక ప్రణాళిక కరెక్ట్గా రూపొందించి. లేకపోతే ఎలాంటి వాళ్ళని ఏమైపోతారంటే, ప్రపంచ కుబేరుల్లో ఒకడైనటువంటి వాడు, యూకేలో అత్యంత ధనవంతుడు, నెంబర్ 1 ప్లేస్లో ఉన్నవాడు, లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ అమ్మాయి వాళ్ళ కూతురు పెళ్ళికి 2013 అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల క్రితం మనం వీళ్ళు పెళ్లి చూసాం కదా, అంబానీస్ పెళ్లి గొప్పగా చెప్పుకున్నాం కదా. అంబానీస్ పెళ్లి ఏముంది? లక్ష్మీ మిట్టల్ తమ్ముడు కూతురు పెళ్లి, ప్రమోద్ మిట్టల్ కూతురు పెళ్లి, స్మృతి అనుకుంటా మిట్టల్ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి పెళ్లి ప్రపంచం నివ్వెరపోయింది. ప్రతి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పంపించారు ప్రపంచంలో, అంగరంగ వైభవంగా. ఆ రోజుల్లో 550 కోట్ల రూపాయలు పెళ్లి రోజు ఖర్చు. మొత్తం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న మీడియా మొత్తం ఫోకస్ చేసింది అక్కడ. వాళ్ళు ఎటు తిరిగితే అటు తిరిగింది మీడియా, ఏది చెప్తే అది చేసింది.
ఇంత గొప్పవాడు తినడానికి తిండి లేక పిల్లలకి అన్నం పెట్టలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నాడు అవునా? ప్రమోద్ మిట్టల్. అదేమిటి ఎలా? అంటే జిఎల్కేఎల్ అనే సంస్థకి తను షూరిటీ సంతకం పెట్టాడు 2014లో. షూరిటీ సంతకం పెడితే దాంట్లో తను కూడా ఒక పార్ట్నర్. వెనక ముందు చూసుకోకుండా మొత్తానికి సంతకం పెట్టాడు. సంతకం పెడితే అది $160 మిలియన్. సంతకం ఇంకో 2 పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు చెయ్యని నేరానికి ఈయన్ని కూడా 2019లో అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి తర్వాత మళ్ళీ బోసనియా దేశంలో కూడా ఈయన మీద ఒక ఎలిగేషన్తో మళ్ళీ అరెస్ట్ చేశారు. మొత్తం ఆస్తులు పోయినాయి. ఇప్పుడు అన్ని వేల మందికి జీతాలు ఇచ్చేటువంటి వాడు పెళ్ళం పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితిలో ఇవాళ ప్రమోద్ మిట్టల్ ఉన్నాడు. సో ప్రణాళిక అంటే ఎలా పడితే అలా చేస్తే, వెనక ముందు ఆలోచించకుండా చేస్తే సంతకమే కదా అని పెట్టాడు. అలాగే ప్లానింగ్ లేదు, ఏం చేయాలి, ఏమైపోయింది, ఇన్ని లక్షల కోట్లు ఏమైపోయింది. అసలు యూకేలోనే అత్యంత ధనవంతుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు ప్రమోద్ మిట్టల్. కింద ఉన్నాడు ఇవాడు. సో బళ్ళు వాడలు బళ్ళు అవుతాయి అంటారు. ఇదంతా కూడా మనం జాగ్రత్తగా లేకపోతే ఏదైనా జరుగుతుంది. కాబట్టి చక్కగా ఒక పద్ధతిగా ఉండడం, భగవంతుడి మీద నమ్మకం ఉండడం, ప్లానింగ్ కలిగి ఉండడం, కుటుంబం పట్ల అవగాహన ఉండడం, సామాజిక అవగాహన కలిగి ఉండడం, లేకపోతే ఇలాంటివి ఏమైనా జరగడానికి అవకాశం ఉంది. రైట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, మీ పేరు? మధుసూదన్ అండి. ఓకే, మాట్లాడండి మధుసూదన్ గారు. ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా పేరు మధుసూదన్ అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా మధుసూదన్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 20 ఆగస్టు 1965. ఏం చేస్తున్నారండి? నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్యశ్రీలో చేస్తున్నాను సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. శుక్రవారము, కృతికా నక్షత్రము 2వ పాదం అనుకుంటున్నాను. ఇది అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. యా కృతికా నక్షత్రము. ఇది వృషభ రాశి. రైట్ అండి. ఒక చిన్న కాంబినేషన్ అండి. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి, ఏకాదశముఖి, సప్తముఖి, ఏకముఖి. ఇది హెల్త్ అండ్ వెల్త్కి ఒక చిన్న కాంబినేషన్. అవకాశం ఉంటే ధరించి చూడండి. ఇది వచ్చాక చాలా బాగుంటుంది. మనకి ఎన్ని ఆస్తులున్నా అవి ఏ మేరకు ఉపయోగపడతాయో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఎప్పుడూ మనతో ఉండి ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ ఇస్తూ అన్ని రంగాల్లో మనల్ని ముందుంచుతుంది. ఒక చిన్న కాంబినేషన్, అంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడు వేసుకోవచ్చు. 24/7, ఎలాంటి నియమాలు లేవు. ఓకే, రైట్ గురుగారు. ఇక ఈనాటి కార్యక్రమంలో అంటే నిజంగా అంటే ఇటువంటి లైవ్ ఇన్సిడెంట్స్ ఎన్నో. ఒకటి ఎక్కడో కింద నుంచి ఎక్కడికో జగదీప్ సింగ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడో ఉన్నాయని ఎక్కడికో దిగిపోయాడు. అంటే ఎన్ని జరుగుతుంటాయి అనమాట. మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ప్లానింగ్స్, ఫైనాన్షియల్ స్ట్రాటజీ సరిగ్గా ఇది లేకపోయినా సరిగ్గా అవగాహన అనేది ఉండాలి. రైట్ గురుగారు, ఈనాటి కార్యక్రమంలో మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా. ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186